ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, జిఎస్టీలో వచ్చినటువంటి మార్పులు ఏవైతే వస్తు పన్ను పైన తగ్గింపు జరిగాయో, చేంజెస్ వచ్చాయో, మరి ఇది దివాళీ వస్తున్న సందర్భంగా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక గిఫ్ట్ అనుకోవచ్చు అంటారా? డెఫినెట్ గా అండి. ఎందుకంటే ఇండియాలో ట్యాక్స్ రిఫార్మ్స్ చాలా రేర్ గా చేస్తూ ఉంటారు. అండ్ ఈసారి మాత్రం వెరీ స్ట్రాంగ్ గా పర్టికులర్ గా ఇండియాలో ఈ 2 months చాలా ఇంపార్టెంట్. కన్జంప్షన్ థీమ్ చాలా ఇంపార్టెంట్. Yes. పర్టికులర్ గా ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, లేకపోతే మామూలు నార్మల్ వెహికల్స్ కానీ, ఆటోమొబైల్స్ కానీ, లేకపోతే హోమ్ అప్లయన్స్ కానీ కొనడానికి దిస్ ఈజ్ రైట్ టైం అనమాట. Yes. దసరా దివాళీ టైము. ఈ టైంకి ఇన్ టైంలో వీళ్ళు డిసిషన్ తీసుకున్నారు. అండ్ ఇండియాలో ఇప్పటి వరకు ఏంటంటే 5%, 12%, 28 అండ్ 40 ఇలా ఉండేది అనమాట. 4 sections ఉండేది. ఇప్పుడు మొత్తం తగ్గించేసేసి అండ్ ఎసెన్షియల్ గూడ్స్ అంటే రెగ్యులర్ గా మనం వాడే మొత్తం తీసుకొచ్చేసి 5% లేదా 0 చేసి పడేశారు. 5 లేదా 0. అండ్ కొంచెం అప్పుడప్పుడు వాడే వాటిని ఎలక్ట్రికల్ లాంటి మొత్తాన్ని ఏమో 18% లో పెట్టేశారు. ఇంకా 28 కంప్లీట్ గా అబాలిష్ చేశారు. సిన్ ట్యాక్స్ అని చెప్పేసి కార్బొనేటెడ్ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న జ్యూసులు కానీ, ఆల్కహాల్ కానీ, లేకపోతే కాసినోవా గేమింగ్ కానీ, టొబాకో లాంటివి ఈ ప్రొడక్ట్స్ మీద మాత్రం 40% వేశారు. ఓకే, మొత్తం మీద చూసుకుంటే అంటే 40% చాలా తక్కువ. 6 articles ఉన్నాయి. 95% ఇంతకుముందు 18లో ఉన్నాయి మొత్తం కూడా. ఓకే, అండ్ 5 తీసుకొచ్చారనమాట. 28 ఏమో 12 పట్టుకొచ్చారు. సో ఇప్పుడు ఇండియాలో ఇంకా రెండు ఐటమ్స్, 5% అండ్ 12 అంటే 18%. రెండే ఉంటాయి. ఇంకా 5%, 18% రెండే ఉన్నాయి అనమాట. ఇంక మొత్తం మిగతా మొత్తం ఎత్తేసినట్టు అనమాట. అందుకని ప్రొసీజర్ అంతా సింప్లిఫై అయిపోయింది ఇప్పుడు. ఇంతకుముందు ఏంటంటే రకరకాల చెస్లు అంటూ ఉండేవి, చాలా కాంప్లికేటెడ్ ఉండేది, మొత్తం కోర్టులో గొడవలు పడి ఆగిపోయాయి అనమాట. ఇప్పుడు దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేశారు. అందుకని ట్యాక్స్ తగ్గటమే కాదు అండ్ రూల్స్ కూడా సింప్లిఫై చేశారనమాట. డెఫినెట్గా ఇప్పుడు ఎకానమీ అంతా బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. రెండోది చాలా వాటికి 0 చేశారు. చాలా వరకు సపోజ్ ఇప్పుడు పన్నీర్ ఉందనుకోండి, రోటీ ఉందనుకోండి, టోటలీ 0 చేస్తే ఏమవుద్ది అంటే ఇన్ఫార్మల్గా రోడ్డు పక్కన అమ్మే వాళ్ళ దగ్గర తీసుకున్న, ఈ ఇళ్ళ దగ్గర తీసుకున్న, ఐటీసీ లేదా హిందుస్థాన్ లివర్ వాళ్ళ దగ్గర తీసుకున్న ఒకటే ఉంటుంది. ఇంకా జిఎస్టీ లేదు కాబట్టి వీళ్ళు మాస్ ప్రొడక్షన్ క్లీన్గా నీట్గా ఉంటాయి అండ్ మాస్ డిస్కౌంట్లో ఆఫర్ చేస్తారు. వాళ్ళు ఆఫర్ చేయలేరు కదా. ఇవి బై 1 get 1 అప్పుడప్పుడు ఆఫర్ చేస్తా పోతుంటారు, వాళ్ళు చేయరు కదా. అందుకని రియల్గా ఇండియన్ ఎకానమీ మొత్తం కూడా అండ్ నాన్ ఫార్మల్ నుంచి ఫార్మల్ ఎకానమీగా మారుతుంది. తద్వారా ఏంటంటే టర్న్ ఓవర్ బాగా కనపడతాయి కంపెనీల్లో. సో దీనివల్ల ఏంటంటే ఈ టోటల్ యాక్టివిటీ వల్ల 0.5% జీడిపి గ్రోత్ పెరగబోతుంది ముందు రోజుల్లో. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో కంపెనీ టర్న్ ఓవర్ బాగా పెరగబోతుంది ఇండియా మొత్తం కూడా అనమాట. అందుకని ఎకానమీ మొత్తం ఫార్మాలిటీకి మారినప్పుడు టోటల్ ట్రూ జీడిపి గ్రోత్ ఎంత ఉందో మన క్లారిటీ వస్తుంది అనమాట. డెఫినెట్గా దిస్ ఈజ్ ద మాస్టర్ స్ట్రోక్ అంతే. అయితే జిఎస్టీ వాళ్ళు ఒక రోజులో 1 day అవుద్దంటే ఇది అవ్వదండి. కొన్ని నెలల నుంచి, ఎందుకంటే ఇండియాలో జిఎస్టీ కౌన్సిల్ సొంత పెట్టడమే ఉండదండి. ప్రతి స్టేట్ గవర్నమెంట్కి ఒక ఓటింగ్ రైట్ ఉంటుంది. వాళ్ళు ఎవరు వద్దన్నా అది ఆగిపోద్ది ఆ బిల్ అంతే. చెప్పుకోవడానికి ఇండియా ఒక కంట్రీనే కానీ ఒక కంట్రీ ఏం కాదండి. ఈచ్ స్టేట్కి ఒక ఓటింగ్ పవర్ ఉంటుంది. వద్దనుకుంటే ఆపేస్తారు. అంటే మీకు తెలుసు ఇండియాలో గవర్నమెంట్ ఎస్ అంటే ప్రతిపక్షాలు నో అని చెప్తే ఎప్పుడు అలా అడ్డుకుంటా ఉంటారు అనమాట గ్రోత్ని. బట్ ఈసారి యూనిఫామ్గా ఉండి వాళ్ళు ఓకే చేశారు. నాకు తెలిసి స్వతంత్రం ఇండియాలో ఫస్ట్ టైం విత్ ఇన్ ద 37 days కల్లా ఒక లా క్రియేట్ అవటం. ప్రధానమంత్రి మోడీ గారు August 15th అనౌన్స్మెంట్ చేశారు. 22nd నుంచి ఇంప్లిమెంటేషన్ బిగిన్ అయింది ఆల్రెడీ. ఇట్స్ వండర్ఫుల్. అంటే నైట్ పూట 10 o'clockకి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టడం కూడా చాలా రేరు. నైట్ పూట 10 o'clock కూడా పనిచేయటం అంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది గవర్నమెంట్ దగ్గర. డెఫినెట్గా వాళ్ళు పబ్లిక్ కోసం వర్క్ చేస్తున్నట్టు అనుకోవాలి మనం. అండ్ స్టాక్ మార్కెట్ పర్స్పెక్టివ్ ఏ సెక్టర్స్ బాగుంటాయి అంటే డెఫినెట్గా ఆటోమొబైల్స్ అండ్ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ మనం చూసుకున్నాం అనుకోండి. అండ్ స్మాల్ కార్స్ అండ్ మోటార్ సైకిల్స్, 350 బిలో ఉన్న మోటార్ సైకిల్స్, 3 wheelers, బస్సెస్, అంబులెన్సెస్ మొత్తం 28 నుంచి 18కి వచ్చేసినాయి అండి. 28 నుంచి 18 స్ట్రైట్ అవే 10% బాటమ్ లైన్లో ఇచ్చేశారు. అలాగే ఆటో స్పేర్ పార్ట్స్ మొత్తానికి కూడా 18% సింగిల్ స్ట్రక్చర్ అనమాట. అది సో మేజర్ బెనిఫిషనరీ. ఫెస్టివల్స్ ప్లస్ జిఎస్టీ తగ్గేయటం ప్లస్ బోనస్లు వచ్చే టైం మంచి కాంబినేషన్. ఓకే, దీనికోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. అంటే ఈసారి వచ్చే సేల్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఒక రికార్డ్ బ్రేక్ అవ్వాలి. డెఫినెట్గా రికార్డ్ బ్రేక్ అవ్వాలన్నమాట. చూడాలి మార్కెట్ ఎలా ఉందనేది పొటెన్షియాలిటీ. రెండోది ఎఫ్ఎంజీసీ అండి. అండ్ లిటరల్లీ ఎఫ్ఎంజీసీలో ఏంటంటే చాలా వాటికి 0 చేసి పడేశారండి కొన్నిటికైతే. అండ్ పర్టికులర్ హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్, సోప్స్ 18 నుంచి 5 పట్టుకొచ్చారు. 18 నుంచి 5. అండ్ ప్యాక్డ్ ఫుడ్స్ లైక్ నామ్కిన్, పాస్తా, కాఫీ, బటర్, గీ ఇవైతే 18, 12, 5 ఉండేది. కొన్ని అయితే 0 చేశారు. ఎంత అంటే మిల్క్, పన్నీరు, బ్రెడ్ ఇవన్నీ ట్యాక్స్ ఫ్రీ.
ట్యాక్స్ ఫ్రీ Yeah. జీరో. డెఫినెట్ గా ఎఫ్ఎన్జిసికి ఎక్సలెంట్ అనమాట. బాటం లైన్ అన్నిటి పెరిగే ఛాన్స్ ఉంది. అందుకని ఈవెన్ సెక్టార్ కూడా రెడీ టు బ్రేక్అవుట్ అనమాట, చాలా బాగా Yes. మూవ్ అయింది. నెక్స్ట్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఎలక్ట్రానిక్స్ అండి, అండ్ 28 నుంచి 18 తీసుకొచ్చారు. సో వాషింగ్ మిషన్స్ అండ్ టెలివిజన్ సెట్స్ ఇవన్నీ కూడా తక్కువ రేటుకి రాబోతున్నాయి. అలాగే హెల్త్ కేర్ అండ్ ఫార్మాస్యూటికల్స్ అండి, చాలా వాటికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇన్సూరెన్స్ అయితే జీరో చేసి పడేశారు డైరెక్ట్గా, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మీద ఏం లేకుండా. అంటే మెజారిటీ హాస్పిటల్ ఎక్విప్మెంట్స్ అన్నిటికైతే 5 చేశారు, కొన్ని అయితే బిలో 5 కూడా ఉన్నాయి. సిమెంట్ కన్స్ట్రక్షన్ మొత్తం 28 నుంచి 18 చేశారండి. సో దాంట్లో కూడా చాలా తగ్గిద్ది అనమాట. అలాగే అగ్రికల్చర్ ఇన్పుట్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ వీటికి కూడా బాగా తగ్గించారు. మొత్తం మీద చూసుకుంటే వన్ ఆఫ్ ది ఎక్స్ట్రాడినరీ ప్రపోజల్ అండి ఇది. మామూలు టైంలో అయితే ఇంతగా ఉండదు, కానీ వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ నడుస్తున్న ఈ టైంలో అండ్ ఇన్ టైమ్ ఎగ్జిక్యూషన్ అనమాట. గవర్నమెంట్ ఎఫిషియన్సీగా ఇన్ టైమ్ అంత క్వికెస్ట్ పాసిబుల్ వేలో తీసుకున్న ట్యాక్స్ రిఫార్మ్స్ ఇండియాలో లేవండి. ఫస్ట్ టైం వీళ్ళు తీసుకుంటున్నారు. అంటే మొత్తం మీద రకరకాల ట్యాక్స్ వేధింపులు ఉన్న ఇండియాలో ఫస్ట్ జిఎస్టీ తోటి 4 సెగ్మెంట్ పెట్టారు. ఇప్పుడు 4 కత్త 2 అండ్ ఈ 2 కత్త కూడా ఫ్యూచర్లో ఒకటవుద్ది అనమాట. బహుశా 1 అంటే అటు హైయెస్ట్ 18, ఇటు లోయెస్ట్ 5 ఉంది కాబట్టి మధ్యలో బహుశా ఒక 12 చేస్తారు. ఫ్యూచర్లో ఒకటవుద్ది అనమాట. ఒకటే ట్యాక్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇండియా మొత్తం మీద యూనిఫామ్గా సింపుల్ అయిపోద్ది ప్రొసీజర్, కన్ఫ్యూజన్ ఉండదు, డెఫినేషన్స్ ఒకదానికి ఒకలాగా ఇవ్వదు. ఇంతకుముందు ఒక పాప్కార్న్లోనే స్వీట్ ఉంటే ఒకలాగా, హాట్ ఉంటే ఒకలాగా, థియేటర్లో ఒకలాగా, చీజ్ ఉంటే ఒకలాగా అలా ఉంది. ఇప్పుడు లేదు, మొత్తం 5. అట్లా ఉంటే బిజినెస్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. హరాస్మెంట్ ఉండదు ఈ జిఎస్టీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, అంటే అందరికి క్లారిటీ ఉంటుంది కాబట్టి. ఇట్స్ వండర్ఫుల్ రిఫార్మ్స్ అండి. అండ్ ఇంకా వింత ఏంటంటే దీని ద్వారా గవర్నమెంట్కి మొత్తం లాస్ అయ్యేది 1 year మొత్తం మీద కూడా, అంటే కేవలం ఆల్మోస్ట్ 75,000 కోట్లు లాస్ అవుద్ది. కానీ కన్జంప్షన్ పెరగడం ద్వారా ఈ లాస్ కూడా తగ్గి వాళ్ళకి హార్డ్లీ 5,000 crores లాస్ అంతే. అంటే గవర్నమెంట్కి ట్రేడ్ డెఫిసిట్ ఏం రాదు ఈ ఇయర్ చేయడం వల్ల, ఎందుకంటే 40% బాగా పెంచారు 6 వాటి సెగ్మెంట్స్ని. వాటి ద్వారా వచ్చే ఇన్కమ్ అంట. సింపుల్ చెప్పాలంటే రిచ్ వాళ్ళ మీద ట్యాక్స్లో ఒక 10% పెంచి కింద ఉన్న సామాన్ల దగ్గర నుంచి లిటరల్లీ జీరో చేసి పడేశారు. ఓకే, అండ్ ఇట్స్ వండర్ఫుల్. ఇందులో ఇంకా పొలిటికల్ చేయడానికి ఏం లేదండి, ఇట్స్ వండర్ఫుల్. అండ్ ఈ సంవత్సరంలో ఉన్న బీటీ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ 12 lakh పెంచారు, 12 lakh పెద్దకు నో ఇన్కమ్ ట్యాక్స్లో. జిఎస్టీ బాగా తగ్గిస్తున్నారు. అండ్ ఆర్బీఐలు ఆల్మోస్ట్ 3 సార్లు వడ్డీ రేట్లు బాగా తగ్గించినాయి. అంటే బ్యాంకులు లిబరల్గా వడ్డీకి డబ్బులు ఇస్తున్నాయి. అండ్ ఇట్స్ వండర్ఫుల్ అనమాట. అయితే మార్కెట్ పాయింట్ ఆఫ్లో ఎందుకు ఇది పెరగటం లేదంటే, స్టాక్ మార్కెట్లు న్యూస్ చూడంగానే ఇట్లా పెరగాలని రూల్ ఏం లేదండి. మార్కెట్ ముందే తెలుసు కాబట్టి అన్ని డిస్కౌంట్ చేసుకుంటా పోతుంది. ఈ అమెరికన్ మార్కెట్ ఈ టారిఫ్ గొడవ కనుక క్లారిటీ కనుక వస్తే మార్కెట్ బాణంలాగా దూసుకెళ్ళిపోద్దండి. మొత్తానికి ఏదైనా సరే వరస్ట్ జరిగినా సరే ఈ మార్కెట్ జరగడానికి 24,000 కంటే ముందు పోయే ఛాన్స్ లేదు. జస్ట్ టైం కరెక్షన్ అంతే. అండ్ డెఫినెట్గా ఆ తర్వాత మాత్రం మంచి మార్కెట్ ఉంటుంది. అంటే 26 ఈజ్ ఈక్వల్ టు డెఫినెట్గా మంచి మార్కెట్ ఉంటుంది ఇండియా, అందులో డౌట్ లేదు. అసలు ఒక విషయం చెప్పండి, మరి ట్రంప్ వచ్చినటువంటి 50% టారిఫ్కి ఇప్పుడు ఈ జిఎస్టీ వచ్చినటువంటి మార్పులకి ఏమైనా సంబంధం ఉందనుకో? బేసికల్గా ట్రంప్ మరక మంచిది అన్నట్టు ఆయన చేసిన పని వల్ల వీళ్ళ ఇంత కదలికి వచ్చింది. లేకపోతే ఇండియాలో ఏ ట్యాక్స్ రిఫార్మ్స్ కూడా ఇంత క్వికెస్ట్ పాసిబుల్ వెళ్ళే చేయలేదు. అండ్ ఇండియాలో ఏంటంటే 60% జీడిపి గ్రోత్ అంతా లోకల్ కన్జంప్షన్ ద్వారా వస్తుంది. దీని ద్వారా ఇప్పుడు ఈ చేసిన రిఫార్మ్స్ వల్ల ఏంటంటే 5 లక్షల కోట్ల కన్జంప్షన్ పెరిగిద్దని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళు. అందుకని కన్జంప్షన్ పెంచుకోవడానికి ఇది బెస్ట్. రెండోది, ఇప్పటికే యూపీఐ పేమెంట్ సిస్టమ్ పుణ్యం అంటూ అండ్ అందరూ కూడా ఆన్లైన్కి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఫార్మల్ ఎకానమీ కూడా చేశారనుకోండి, మొత్తం క్లియర్ లెక్కలు వస్తాయి గవర్నమెంట్కి అనమాట ఎంత ఉందనేది ఇక్కడ. అందుకని ఇట్స్ వండర్ఫుల్ థింగ్ ఇది. అండ్ మొత్తానికి ఎకానమీకి బెనిఫిట్ అవుతుంది. పర్టికులర్గా సామాన్యులకి ఇప్పుడుదా కంప్లైంట్ చేసేవాళ్ళు మధ్య కూడా 5% ట్యాక్స్లు అని అండ్ వాటికని వీటికని. ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ జీరో అండి పెన్షన్లో రాజాలు. మాకు ఇంతకుముందు 18% చేసేవాళ్ళు. అది యాక్చువల్ నెంబర్ 1 అంటే ఎడ్యుకేషన్ ఉండేది, మరి 18% అది. మనకి క్రిటిసైజ్ చేయడానికి ఏదైనా చేసుకోవచ్చు, కానీ బట్ ఎండ్ ఆఫ్ డే అది గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు ఎంతకంత ఎకానమీ బూస్ట్ చేయడానికి రకరకాలుగా. అండ్ చూడాలి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఏమవుతుంది. ఏదైనా సరే ట్యాక్స్ రిఫార్మ్స్ అనేది ఎక్సలెంట్ అండి. అండ్ బిజినెస్ ఇష్టపడుతుంది అనమాట లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. అండ్ డెఫినెట్గా ఇట్స్ అ గిఫ్ట్ ఇండియన్ చిన్న వాళ్ళకైతే. థ్యాంక్ యూ. సో వివాస్, మరి మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారా, మరి ఎక్కడ చేయాలి? మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్, ఎస్ఐపి, లంసమ్, మరి రెంట్ కానీ ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఇన్ని సందేహాలు ఉన్నాయి కదా. ఖచ్చితంగా మరి వైజాగ్లో స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారిది అక్టోబర్ 12వ తారీఖున లైవ్ సెమినార్ జరగబోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ నేను భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి.
ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.